హాయ్ మావా! అందరికీ స్వాగతం కార్పొరేట్ లెన్స్ ఇన్సైట్స్‌కి. మీరెప్పుడైనా భయపడ్డారా? చాట్ జీపీటీ, జెమినై లాంటి ఏఐ టూల్స్ వచ్చాయి కాబట్టి మీ జాబ్ పోతుందా అని? ఈ ఫియర్ చాలా రియల్ మావా! మరియు చాలామంది ఇప్పుడు ఈ క్వెషన్ సెర్చ్ చేస్తున్నారు. నిజమేమిటంటే ఏఐ కొన్ని జాబ్స్ తీసుకుంటుంది, కానీ కొన్ని జాబ్స్ క్రియేట్ కూడా చేస్తుంది. ముందుగా ఏ జాబ్స్ ఏఐ తీసుకుంటుందో చూద్దాం. డేటా ఎంట్రీ జాబ్స్. ఏఐ ఆటోమేషన్ వల్ల దాదాపు 70% తగ్గిపోతాయి. బేసిక్ కాంటెంట్ రైటింగ్. ఏఐ చాలా ఫాస్ట్‌గా కాంటెంట్ జనరేట్ చేయగలదు. బేసిక్ కస్టమర్ సపోర్ట్. చాట్‌బాట్స్ ఇప్పుడు చాలా ఎఫిషియెంట్‌లీ హ్యాండిల్ చేస్తున్నాయి. రెపిటిటివ్ అకౌంటింగ్ టాస్క్స్. ఏఐ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌లీ చేసేస్తుంది. అయితే మావా, ఏఐ తీసుకోలేని జాబ్స్ ఏమిటంటే, క్రియేటివ్ థింకింగ్ అవసరమయ్యే జాబ్స్. ఏఐ కాపీ చేయగలదు కానీ ట్రూలీ క్రియేటివ్ అవ్వలేదు. హ్యూమన్ ఎంపతి అవసరమయ్యే జాబ్స్. డాక్టర్స్, కౌన్సిలర్స్, టీచర్స్. వీళ్ళని ఏఐ రీప్లేస్ చేయలేదు. కాంప్లెక్స్ డిసిషన్ మేకింగ్ జాబ్స్. సీఈఓ, స్ట్రాటజీ రోల్స్. ఏఐ సజెస్ట్ చేయగలదు కానీ డిసైడ్ చేయలేదు. అయితే 2026లో సర్వైవ్ చేయడానికి 3 ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి. మొదటిది, ఏఐతో కంపీట్ చేయకండి. ఏఐని వాడుకోండి. మీ పని స్పీడప్ చేయడానికి ఏఐ టూల్స్ వాడండి. రెండవది, ఏఐ నేర్చుకోలేని స్కిల్స్ డెవలప్ చేసుకోండి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, లీడర్షిప్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్. మూడవది, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి. ఏఐకి సరైన క్వశ్చన్స్ అడగడం తెలిస్తే మీరు చాలా వాల్యుబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి మావా, ఏఐ మీ ఎనిమీ కాదు. ఏఐని ఎఫెక్టివ్లీ వాడేవాళ్ళు మిగతా వాళ్ళకంటే 10x ప్రొడక్టివ్ అవుతారు. ఏఐతో పనిచేయడం నేర్చుకోండి. అదే ఫ్యూచర్. ఇలాంటి ఆసక్తికరమైన కార్పొరేట్ కథలు తెలుసుకోవాలంటే కార్పొరేట్ లెన్స్ ఇన్సైట్స్ను ఫాలో అవ్వండి.